జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వారంలోనే మెగా డిఎస్సి పెడతా అన్నాడు. వారం కాదు 5 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 5 ఇయర్స్ అయిపోయింది. ఒక నెల కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ప్లస్ ఏంటంటే మెగా డిఎస్సి పెట్టలేదు. ఈ ఏదైతే కూటమి పాలన అధికారంలో వచ్చాక 2 ఇయర్స్ అయింది. వీళ్ళు వెంటనే రాగానే ఏంటంటే విత్ ఇన్ మంత్స్లో వీళ్ళు మెగా డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టారు. దాంట్లో క్వాలిఫై అయ్యారు. 16,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. జాబ్స్ వచ్చాక 2 ఇయర్స్ తర్వాత ఈయనకి మెగా డిఎస్సి గుర్తొచ్చి వీళ్ళు ఎవరికి వైసీపీ వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డికి. 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, పాస్ అయిపోయారు. 1 ఇయర్ నుంచి దే ఆర్ డూయింగ్ దే జాబ్స్. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు. ఈ రోజు ఏంటంటే ఆ 16,000 మందికి అనవసరంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏదో ఇది మెగా డిఎస్ ఏదో అక్రమాలు జరిగినాయి, దీనిలో అక్రమాలు జరిగినాయి, దీనిలో సరే అక్రమాలు జరిగినాయి అంటున్నారు కదా. కోర్టుకి వెళ్ళారండి. కోర్టుకి వెళ్తే ఏమైంది? వాళ్ళకి సాక్ష్యాలు అడుగుతున్నారు. కోర్టు అనేది సాక్ష్యాలు అడుగుతుంది. సాక్ష్యాలు అడిగితే వాళ్ళు సాక్ష్యాలు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ సాక్ష్యాలు మీరు పెట్టండి, కావాలంటే వెళ్దాం. ఆల్రెడీ స్పోర్ట్స్ కోటా అనుకోండి, ఎవరైతే డిస్సాటిస్ఫై అయ్యారో, సాటిస్ఫై అవ్వలేదు వాళ్ళకి రామనండి అని ఆల్రెడీ కోర్టు అడుగుతుంది. ఈయన పెట్టట్లేదు. అలాగేంటంటే ఇది లోకల్ ఎమ్మెల్యేస్ అనే కాకుండా ప్రతి చోట రండి, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే సవాల్ చేద్దాం. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో క్వాలిఫై అయిన ఉన్నారు. ప్రతి నియోజకవర్గం మినిమం 50 to 100 మెంబర్స్ ఉన్నారు క్వాలిఫై అయిన వాళ్ళు. ఏది మెగా డిఎస్సీలు. మళ్ళీ ఆ నియోజకవర్గంలో వాళ్ళ ఎమ్మెల్యే గారికి అడగమండి, లేదంటే ఆ వైసీపీ నాయకులు ఉంటారు కదా అక్కడ, వాళ్ళకి అడగమండి. వాళ్ళకి 50 ప్రతి నియోజకవర్గంలో వచ్చిందంటే, ఏదో ఒక కడపలో వచ్చేసింది, లేదా ఇంకో ఏరియాలో వచ్చింది, లేదా ఇంకో ఏరియాలో వచ్చిందంటే ఈజ్ నథింగ్ బట్ స్కామ్ జరిగిందని అనుకోవచ్చు. లేదు, ప్రతి నియోజకవర్గంలో ప్రతి 50 to 100 మెంబర్స్ వచ్చారంటే ఇట్స్ నథింగ్ బట్ 100% కరెక్ట్గా జరిగింది. దీనిలో ఏమి దోకా లేదని ఆల్రెడీ కోర్టు కూడా చెప్పింది. సాక్ష్యాలు లేవు కాబట్టి వాళ్ళు అసెంబ్లీకి వస్తే ఫూల్స్ ఏదెవరు? వాళ్ళే. ఎందుకంటే మనం ఒక అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ప్రూఫ్స్ ఉండాలి. ప్రూఫ్స్ లేకపోతే ఏంటంటే ఇన్సల్ట్ అయ్యేది ఎవరు? వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఏంటంటే 2 నెలలు అక్కడ బెంగళూరులో ప్యాలెస్లో ఉండడం, ఏదో 1 నెలకు ఒకసారి రావడం, ఏదో మీడియా ముందు ఏదో బూతులు మాట్లాడడం, ఏదో జనాలకి కన్ఫ్యూజ్ చేయడం. ఏంటంటే గత 5 ఇయర్స్ వాళ్ళు చేసింది అదే. జనాలకి కన్ఫ్యూజ్ చేసేసి ఏదో వేసాము, స్విచ్ నొక్కేసాము, బటన్ నొక్కేసాము, ఏదో వచ్చేసినాయి అనుకున్నారు. కానీ జనాలకి ఎవరికి రాలేదు. అన్నీ చేసింది మోసమే. ప్రతి నెలకి జాబ్ క్యాలెండర్ అన్నాడు, స్కిల్ డెవలప్మెంటే లేదు. అలాగే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు, తర్వాత డెవలప్మెంట్ స్కీమ్స్ లేవు, ఏదో లోన్స్ లేవు. ఒక వ్యాపారం పరంగా ప్రతి ఇంట్లో ఒకళ్ళు వ్యాపారం పరంగా డెవలప్ అవ్వాలి కాబట్టి అవి ఏమీ లేదు. గత 5 ఇయర్స్ వదిలేశాడు కాబట్టి అందుకే ఏంటంటే ప్రజలు ఏంటంటే 151 సీట్లు ఉన్నది కేవలం ఏంటంటే 10 డిజిట్స్కి వదిలేశారు. ఎందుకు? ఈయన చేసింది ఏమీ లేదు 5 ఇయర్స్. అందుకేంటి ఏమీ లేదు కాబట్టే ఈయన అసెంబ్లీ కూడా రావట్లా అనమాట. అది 50 ఇయర్స్ 40 ఇయర్స్ 60 ఇయర్స్ నియోజకవర్గ అంటే జెడ్డాళ్ళు ఎవరాళ్ళు? గంజాయి బ్యాచ్ లేదంటే తాగుబోతు బ్యాచ్. వాళ్ళ ఈ గత 10 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు పోషించిన గంజాయి బ్యాచ్ అన్నమాట, తాగుబోతులు వాళ్ళు. ఇప్పుడు జెడ్ వాళ్ళు ఎవరున్నారో, వాళ్ళ బ్యాచ్లో ఎవరున్నారని చూపిమనండి. లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ మెడికల్ ఓరియంటెడ్ కూడా వాళ్ళు చేశారు ఏదో నిరసనలు. అసలు మెడికల్ స్టూడెంట్స్ ఎవరున్నారు వాళ్ళ చోట? వాళ్ళ దగ్గర ఎవరున్నారు? మెడికల్ కాలేజీలో నేను అన్ని పెంచేసాను అన్ని అన్నాడు. ఎక్కడ? కన్స్ట్రక్షన్స్లోనే ఆగిపోయినాయి అవి. కాబట్టి ఏంటంటే ఆయన చెప్పడం తప్ప అమల్లోకి ఏమి చేయడు. కేవలం ఏంటంటే మన పార్టీ కూటమి పార్టీ అధికారంలో వచ్చింది. దానికి ముందు ఏదైతే 6 సూపర్ 6 ప్యాక్స్ చెప్పామో ఆ సూపర్ 6 ఆల్రెడీ మేము రాగానే ఫస్ట్ డే నుంచి ఇంప్లిమెంట్ చేసాము. అది పెన్షన్స్ అని తీసుకోండి, 3,000 కాస్త 4,000. ఫస్ట్ డే నుంచి మనం 4,000 ఇచ్చాం. ఆయనలాగా 2,250 250 పర్ ఇయర్కి అలా పెంచడం కాదు. వీళ్ళు ఏంటంటే ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చారు. ఎంత తల్లికి వందనం, అలాగే దీపం పథకం అన్ని అమలు చేసామండి. మెగా డిఎస్సి కూడా మేము పెట్టాము. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చి వితిన్ 2-3 మంత్స్లో మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు మెగా డిఎస్సి. మరి ఫైనల్ గా చూసుకుంటే నారా లోకేష్ గారు విసిన సవాల్కి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, కానీ ఆరోపణలు మాత్రం చేస్తున్నారు. అసెంబ్లీకి రావడం లేదు. మీరేమంటారు? ఫైనల్ గా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఏమండి, ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నికైన పర్సన్స్ అది ఎమ్మెల్యేగా. ప్రజల యొక్క సమస్యలు తీర్చేవాళ్ళు ఎవరు? ఆ ఎమ్మెల్యే. లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదనేది రావాలి, చెప్పాలి అసెంబ్లీలో. అది వీళ్ళకేంటి? వీళ్ళు అధికారంలో ఉంటేనే వీళ్ళకి అసెంబ్లీ, వీళ్ళు అధికారంలో ఉంటేనే జెండా వందనం ఇండిపెండెన్స్ డే, వీళ్ళు అధికారంలో ఉంటేనే ఏదైనా
పండుగలు చేసుకుంటారు. అధికారంలో లేకపోతే రారు, ఎక్కడికి కూడా రారు. అంటే వీళ్ళు కేవలం మీడియాకి పరిమితం. మీడియా మీద ఏంటంటే అనవసరమైన వేస్ట్ వాదనలు, ఎందుకంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళ మీద ఏదైతే తప్పుడు వాదనలు చేస్తున్నారో వీళ్ళ మీద కూడా కోర్టు చర్యలు తీసుకోవాలని నేను నారా లోకేష్ గారికి, అలాగే ఏంటంటే వీళ్ళు ఏదైతే అసెంబ్లీకి రావట్లేదు 11 మంది, వీళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. రానోళ్ళకి ఏంటంటే వాళ్ళ శాలరీస్ కట్ చేసేయండి. ఆ శాలరీస్ అనేది ఏంటంటే ఇంకా స్టూడెంట్స్కి వాళ్ళకి కోచింగ్లో మెగా డిఎస్సి కోచింగ్స్లో యూజ్ చేయాలని నేను కోరుతున్నాను.